నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మల్టీపర్పస్ పార్కులో క్వాలిటీ దాబా ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ప్రజలకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఈ దాబా ఉపయోగపడాలని సూచనలు. పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఘనంగా జిల్లా స్థాయి చేతివ్రత పోటీలు. ఈ పోటీలలో పాల్గొన్న 500 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు చేతివ్రతకు పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలని కలెక్టర్ పిలుపు. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. ఓదేల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం మూసివేత. కరీంనగర్ నగరంలోని మల్టీపర్పస్ పార్కులో కొత్తగా ఏర్పాటు చేసిన క్వాలిటీ దాబాను ఈరోజు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దాబాను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ప్రజలకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఈ దాబా ఉపయోగపడుతుందని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విరామ సమయాన్ని ఆనందంగా గడిపే వేదికగా నిలుస్తుందని తెలిపారు. కరీంనగర్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ తరహా సదుపాయాలు ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆయన అన్నారు. కరీంనగర్ అర్బన్ క్రీడా సమైక్య ఆధ్వర్యంలో మానేరు విద్యా సంస్థల సౌజన్యంతో కరీంనగర్ పద్మానగర్లోని మానేరు సిబిఎస్ఈ పాఠశాలలో నిర్వహించిన ఎస్టీఎఫ్ అర్బన్ కబడ్డీ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖులు అంతకుముందు ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. నూతన క్రీడా పాలసీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుండడం గర్వకారణమన్నారు. జిల్లాలో మానేరు విద్యా సంస్థలు క్రీడా రంగాన్ని చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యా సంస్థల ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్ర పోటీలు జరగడం ఆనందించదగ్గ విషయమన్నారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ పోటీల్లో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. భవిష్యత్తులో మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో జాతీయ పోటీల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి వి శ్రీనివాస్, ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, ఎస్టీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, తెలంగాణ కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్ సంపత్రావు, పేట టిఎస్ అధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడిపు శ్రీనివాస్, అర్బన్ ఎస్టీఎఫ్ కార్యదర్శి అంతటి శంకరయ్య, సైక్లింగ్, గుష్ క్రీడా సంఘాల అధ్యక్షులు బుర్ర మధుసూదన్ రెడ్డి, బార విద్యాసాగర్, పీపీఈటీఏ అధ్యక్ష కార్యదర్శులు పత్తిని శ్రీధర్, దారం గౌతమ్ రెడ్డితో పాటు పీడీ, పీఈటీలు సిలివేరు మహేందర్, కూరపాటి లక్ష్మీనారాయణ, ఆనంద్, శ్రీధర్ రెడ్డి, చిరంజీవి, లింగరావు తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదేల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 11:30 మూసివేసిన ఆలయ అధికారులు, అర్చకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు ఆదివారం రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్న సందర్భంగా ఆదివారం ఉదయం 11:30 ఆలయం మూసి సోమవారం రోజు ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం 9 గంటలకు దర్శనం ఉంటుంది. కావున భక్తులందరూ గమనించి ఆలయ సిబ్బందికి సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వీరభద్రయ్య, భవానీ ప్రసాద్, మంచేశ్వరి, గంగాధర్, సీనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, రాజయ్య, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ భ్రమరామ మల్లికార్జున మహాస్వామి దేవతాభూష నమః. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో నేడు అనగా 7 సెప్టెంబర్ 2025 ఆదివారం రోజున రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా
ఆలయం ఉదయం 11:30 మూసివేయడం జరిగింది. తదనంతరం రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు 9 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయి. భక్తులు దీన్ని గమనించి ఆలయ సిబ్బందికి సహకరిస్తారని ఆశిస్తున్నాము. హర హర మహాదేవ్. కరీంనగర్ ట్రినిటీ జూనియర్ కాలేజెస్ బాయ్స్ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, గ్రూప్ చైర్మన్ శ్రీ దాసరి ప్రశాంత్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కృషి, పట్టుదల, లక్ష్య నిర్ధారణతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రులకు సమాజానికి గౌరవం తేవాలని సూచించారు. ఇంటర్మీడియట్లో రాణించిన విద్యార్థులకు క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి ట్రోఫీలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత విజయాల దిశగా నడిపేలా ఈ వేడుక స్ఫూర్తిదాయకంగా సాగింది. పట్టణంలోని ట్రినిటీ జూనియర్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులకు నిన్న గర్ల్స్ స్టూడెంట్స్ కొరకు, ఈరోజు బాయ్స్ స్టూడెంట్స్ కొరకు ఫ్రెషర్స్ డే నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా విద్యార్థులందరికీ నూతనంగా కళాశాలకు చెందిన వారికి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, వారందరూ కూడా రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో తప్పకుండా మంచి మార్క్స్తో ఉత్తీర్ణులు కావాలి. ట్రినిటీ జూనియర్ కళాశాల అంటేనే ఒక క్రమశిక్షణకు, ఒక మంచి మార్క్స్ కొరకు, ర్యాంక్స్ కొరకు పెట్టింది పేరు. ఆ విధంగా గత 20 సంవత్సరాలుగా కరీంనగర్ పట్టణంలో ఎంతో క్రమశిక్షణతో ఈ కళాశాల నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వేలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కళాశాలలో చేరి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఈ కళాశాల నిర్వహించడానికి తోడ్పడుతున్నటువంటి మా అధ్యాపక బృందం కానీ, మా ప్రిన్సిపల్స్ కానీ, అట్లాగే ప్రతినిత్యం కళాశాల ఉన్నతికి తోడ్పడుతున్నటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే ఉత్సాహంతో, అదే సంతోషంతో వారి సహకారాన్ని అందించాలని, మరింత గొప్ప ఈ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి గాను తిరిగి మాకు అవకాశం కల్పించగలని చెప్పి కోరుతూ, పారమిత విద్యా సంస్థల సహకారంతో కరీంనగర్ జిల్లా స్థాయి చేతివ్రాత పోటీలను ప్రభుత్వ పాఠశాల, కళాశాలల విద్యార్థులకు, ప్రభుత్వ అధికారులకు, ఉపాధ్యాయులకు స్థానిక నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో దాదాపు 500 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. చేతివ్రాతకు దాని పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ శ్రీమతి పమేళ సత్పతి, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 6 నుంచి 10 తరగతులు, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం చేతివ్రాత పోటీలను నిర్వహించారు. అయితే పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు తెలిపారు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు 3 విభాగాలలో గెలుపొందిన వారికి విభాగాల వారీగా నగదు బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం సోమవారం 15న కలెక్టరేట్ ఆడిటోరియం కరీంనగర్లో జరగనుంది. ఈ పోటీలలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేళ సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని థానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిఈఓ చైతన్య జైని, పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు, కార్యక్రమ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గోపీకృష్ణ, ఎగ్జామ్ కోఆర్డినేటర్ అభినవ్ దిడ్డి, చేతివ్రాత నిపుణులు దిడ్డి సతీష్, వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరిమిత హెరిటేజ్ పాఠశాల పద్మనగర్లో డిస్ట్రిక్ట్ లెవెల్ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా స్కూల్ లెవెల్లో, మండల్ లెవెల్ ఆల్రెడీ వరకు అయిపోయినాయి. ఈరోజు దాదాపుగా 700 అంటే స్టూడెంట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ పెద్ద ఎత్తున ఈ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్కి స్పందన వచ్చింది. ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. డిఓ గారు కూడా రాస్తున్నారు, కలెక్టర్ గారు కూడా రాస్తారు. సో ఈ విశేష స్పందన రావడానికి గల కారణం ఏంటంటే కలెక్టర్ గారి, డిఓ గారి యొక్క ప్రోద్బలం చేత అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చారు. ఈ హ్యాండ్ రైటింగ్ అనేది
ఈ కంప్యూటర్ యుగం లోపల ఆ ఫింగర్ మూవింగ్ మాత్రమే జరుగుతుంది, బట్ ఫింగర్ గ్రిప్పింగ్ అనేది పోయింది. కాబట్టి ఆ ఫింగర్ గ్రిప్ రావాలంటే హ్యాండ్ రైటింగ్ అంటే ఇట్స్ నాట్ హ్యాండ్ రైటింగ్, ఇట్స్ మైండ్ రైటింగ్. సో మైండ్ రైటింగ్ ఈజ్ డన్ త్రూ హ్యాండ్స్ అండ్ ఫింగర్స్. కాబట్టి ఈ హ్యాండ్ రైటింగ్ కనుమరుగైతున్న రోజు లోపల ఈ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ ద్వారా అందరి లోపల కూడా మళ్ళీ ఒక చేతితో రాయడం, రెండు చేతులతో రాయడం, చేతితో రాత ఏదైతే ఉందో అది బ్రెయిన్ను షార్పెన్గా ఉంచుతుంది. కాబట్టి ఈ స్పందన చాలా అత్యంత అద్భుతంగా ఉంది. ఇందులో భాగంగా స్కూల్ లెవెల్ సర్టిఫికెట్స్, మండల్ లెవెల్లో సర్టిఫికెట్స్ అండ్ ప్రైజెస్, డిస్ట్రిక్ట్ లెవెల్లో 15th రోజు కలెక్టర్స్ ఆడిటోరియంలో అందరికి కూడా విన్నర్స్కి సర్టిఫికెట్స్తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా, ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 4,000, థర్డ్ ప్రైజ్ 3,000, దెన్ 2,000, 1,000 స్కూల్ పిల్లలకి వేరే, కాలేజ్ పిల్లలకి వేరే, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్కి వేరే. వాగ్దేవి డిగ్రీ పీజీ కళాశాలలో 3వ రాష్ట్ర స్థాయి కుంగ్ఫు కరాటా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు యలగందుల శ్రీనివాస్, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి జి జనార్దన్ రెడ్డి, వాగ్దేవి డిగ్రీ పీజీ కళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ, ఫండస్ పాఠశాల డైరెక్టర్ గోపు సుశంక్ రెడ్డితో తదితరులు పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రీడలో పాల్గొంటున్న అన్ని జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి, వివిధ నిర్వహణ అంతా కూడా వాగ్దేవి ఆధ్వర్యంలోనే నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ తెలియజేశారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్ స్టైల్ కుంగ్ఫు యూనిటీ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు నేరెళ్ల శ్రీధర్ గౌడ్, బొడ్డు రాజమల్లు గారు, ఉపాధ్యక్షులు రాజేందర్, సంయుక్త కార్యదర్శి కుర్రా శ్రీనివాస్ గారు మరియు జపాన్ కరాటే అకాడమీ మాస్టర్ రాజు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ లో ఓడిపోయినా, ఒకవేళ ఫెయిల్ అయినా ఏదైనా తట్టుకునే శక్తి కలుగుతుంది. మనము ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఇక్కడ శ్రీనివాసు గత కొన్ని రోజుల నుంచి ఒక స్టేట్ లెవెల్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే దానికి ఎన్నో రకాలుగా కష్టాలు నష్టాలు ఓర్చుకుంటారు. ఇప్పుడే నరేంద్ర అడుగుతున్నాడు దీనికి స్పాన్సర్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే దానికి ఎంత కష్టం ఉంటుంది. స్టేట్ లెవెల్ నుంచి అన్ని రావాలంటే మనందరూ ఆర్గనైజర్స్, దాని ఇన్స్ట్రక్టర్స్, వీటికి వచ్చినటువంటి వారందరికీ మరియు ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 స్టేట్ లెవెల్ టోర్నమెంట్లు పెట్టి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కు మరి మేము కూడా మా వంతు ఎప్పుడు కూడా కోఆపరేషన్ ఉంటుంది. మరి అదే రకంగా రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేషన్ అయ్యి రేపు జాతీయ స్థాయి పోవడానికి కూడా ఈ విద్యార్థులు మరి వీరికి వచ్చినటువంటి మార్షల్ ఆర్ట్స్, కరాటే అండ్ కుంగ్ఫు చేసేటువంటి విద్యార్థులు రేపు ఎంపికగా అవుతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక మంచి వర్తతోని ఒక మెడల్ తీసుకొని రేపు రాబోయే నేషనల్ కూడా పార్టిసిపేషన్ కావాలని కోరుకుంటూ మరి ఆర్గనైజేషన్ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, మన గురువుకి ఎంత వాల్యూ ఉన్నవాడు రియాలో మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఆ క్రమశిక్షణ అనేది మనకు చాలా రేపు ఫ్యూచర్లో మనకు అది ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలు మన గురువును చాలా గౌరవించాలి. ఆ గౌరవించడం వలన మనకు ఆ విలువ మన ఈ స్థాయి రావడానికి కూడా మన గురువు గారు ప్రోత్సాహం చాలా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఈ సమయంలో ఈ రోజులలో ఆడపిల్లలకు కరాటే కుంఫు అనేది చాలా అందరికీ అవసరం. ప్రతి స్కూల్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కూడా. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులను ప్రత్యేకంగా అమ్మాయిలకు కూడా క్లాసులు మన మాస్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది. 3 months కోర్సు కూడా. అదేవిధంగా పిల్లలు కూడా ఎన్నో విధాలుగా ఈ కరాటే అనేది, ఈ కుంఫు కరాటే అనేది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ ఆత్మరక్షణగాను. కరీంనగర్లో భగత్ నగర్లోని పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో నేడు జరిగిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా గీకూరు రవీందర్, పండగ నాగరాజును ప్రధాన కార్యదర్శిగా నియామకమైనట్లు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా గీకూరు రవీందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పలువురు నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షునిగా
నా మీద నమ్మకంతో నన్ను ఎంపిక చేయబడ్డటువంటి నన్ను ఎంపిక చేసినటువంటి ఒక సందర్భంగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు, అదేవిధంగా ఎమ్మెల్సీ శాసన మండలి వైస్ చైర్మన్ అయినటువంటి బండ ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం గారికి ఈ యొక్క సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపించుకుంటూ నా యొక్క ఎన్నికకు సహకరించినటువంటి మా ముదిరాజు జిల్లా సంఘ నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క సందర్భంగా ముదిరాజ్ మహాసభ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 లోపల ఏర్పడ్డది. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 సంవత్సరాల పీరియడ్ లోపల ముదిరాజుల సంక్షేమం కోసం, మత్స్యకారుల యొక్క క్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం మీద గతంలో ఒత్తిడి చేసింది. మేము ఈ యొక్క సందర్భంగా ఉచిత చేవ పిల్లలు అయితేనేమి, తర్వాత NFDA నుంచి వెహికల్ పంపిణీ అయితేనేమి, చాలా రకాల కార్యక్రమాలు, చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. ఇంకా కూడా రాబోయేటువంటి ఒక కాలంలో సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి ఒక ముదిరాజ్ సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే కాలంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగ పరంగా అన్ని రంగాలలో ముదిరాజులను ముందు వరుసలో ఉండే విధంగా ఈ యొక్క సంఘం ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది. ప్రతిసారి కూడా ఒక ఓటు బ్యాంకుగానే మిగిలిపోయినాం. మాకెవ్వరికి కూడా ఇప్పటివరకు ఈవెందో కరీంనగర్లో కూడా 60 మంది కార్పొరేటర్లు ఉన్నా ఒక్క కార్పొరేటర్ కూడా ఒక ముదిరాజ్ బిడ్డ లేడు. రెండోది వచ్చేసి ఇప్పుడు మా అధ్యక్షులు ప్రస్తావించినట్టుగా ఒకే ఒక లీడర్ ఉన్నాడు, ఆయన మా ఈటల రాజేందర్ అన్న. కాబట్టి మాకు కూడా ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో సాధ్యమైనన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు మాకు కేటాయించి మా భాగస్వామ్యం మాకు ఇచ్చే విధంగా మేమందరం కూడా పోరాడతామని చెప్పేసి మా లోపల పోరాట స్ఫూర్తి రగిలించిన పండుగ సాయన్న సాక్షిగా, హైదరాబాద్ మొట్టమొదటి మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్ సాక్షిగా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము ముదిరాజులము చాలా పేదవాళ్ళము. 2 సంవత్సరాల నుంచి వెళ్ళి బిల్లులు రాక మా ముదిరాజులు ఎవరైతే ఉన్నారో ఉన్న ఇంట్లో భార్యల మీద ఉన్నటువంటి పుస్తకాలు కూడా పెట్టి మేము వ్యాపారం చేసినాం. కరీంనగర్ అశోక్ నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల ఆర్యవైశ్య మహాసభ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయా జిల్లాలకు చెందిన ఆర్యవైశ్య సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు, దక్షిణ మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఉన్న ఉత్తర తెలంగాణ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కన్నా కృష్ణ, కార్యదర్శి ముక్త శ్రీనివాస్, కార్యదర్శి బంకిటి అశోక్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామాలయ, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్న మహాసభ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కరీంనగర్ పట్టణంలో. అంటే 18 జిల్లాలు ఉత్తర తెలంగాణకు మా మహాసభ బైలా ప్రకారం 18 ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉన్నాయి. ఎప్పుడు కానీ దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఎన్నిక అవుతున్నారు. దాని విధంగా ఇప్పుడు ఉన్న మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారి సమక్షంలో మా ఉత్తర తెలంగాణకు సంబంధించిన అన్ని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 18 జిల్లాల నుండి అందరూ ప్రతినిధులు హాజరై అందరూ కూడా ముక్త కంఠంతో వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అప్పుడు ఉత్తర తెలంగాణకు అధ్యక్ష పదవి కేవలం ఉత్తర తెలంగాణకు సంబంధించిన వ్యక్తినే అభ్యర్థిగా ప్రకటిస్తూ వారొక్కరే నామినేషన్ వేసే విధంగా మహాసభ బైలాను రూపొందించాలని కూడా కోరడం జరిగింది. దీనికి సానుకూలంగా రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు ఓకే చెప్పారు. కావున భవిష్యత్తులో ఉత్తర తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణ వారే ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షులే అవకాశం ఏర్పడ్డది. కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ గారి ఆధ్వర్యం లోపల వారి అధ్యక్షతన ఇక్కడ ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి 18 జిల్లాల ఆర్యవైశ్య ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. భవిష్యత్తు లోపల రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే అధ్యక్షుడు ఎన్నిక కావాలన్న సత్సంకల్పంతో కన్నకృష్ణ గారు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక స్పందన వచ్చి 18 జిల్లాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమం లోపల హాజరైనరు. మరి అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానాలని ఆమోదించుకుంటున్నారు. భవిష్యత్తు లోపల ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఆర్యవైశ్యులకు మరిన్ని సేవా కార్యక్రమాలు, అదేవిధంగా రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు ఎదిగే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ పక్కన ఉన్న రైల్వే గేట్ను ఈరోజు ఉదయం అంటే 6 గంటల నుంచి ఈ నెల 13వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయనున్నట్లు రైల్వే శాఖ పెద్దపల్లి సీనియర్ సెక్షన్ ఇంజనీరు సింబు దయాల్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే ఓదెల, నాంసానిపల్లి, మడక, కొమిర, పోత్కపల్లి ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు. కాల్వ శ్రీరాంపూర్ మండలానికి 100 టన్నుల యూరియా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగుని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామంలో మాజీ ఎంపీపీ గోపగుని సారయ్య గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రత్యేక దృష్టితో కాల్వ శ్రీరాంపూర్ గ్రామానికి సోమవారం 15 టన్నుల యూరియా రాబోతుందని 10-11 తేదీల్లోపు కూనారం, మంగపేట, జఫర్ఖాన్పేట, వెన్నంపల్లి, పెగడపల్లి గ్రామాలకు 15 టన్నుల చొప్పున ప్రతి గ్రామానికి యూరియా బస్తాలు రానున్నాయన్నారు. వారం రోజుల్లో శ్రీరాంపూర్ మండలానికి 100 టన్నుల యూరియా వచ్చే విధంగా పెద్దపల్లి ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇక రైతులెవరూ ఆందోళన చెందవద్దని ప్రతి ఒక్క రైతుకు యూరియా బస్తాలు అందిస్తామన్నారు. మన రైతాంగం అందరూ కూడా ఇప్పటి వరకు కొంత యూరియా ఇష్యూలో ఇబ్బంది అవుతూ ఉంది. కానీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఇవాళ రేపు పొద్దున శ్రీరాంపూర్ కూడా ఒక 15 టన్నుల యూరియా వస్తూ ఉంది. అది హెడ్ క్వార్టర్ వరకే. మళ్ళీ 10-11 తారీఖు లోపు కూనారం గ్రామానికి ఒక 15 టన్నులు, మంగపేట, జాఫర్ఖాన్పేటకు 15 టన్నులు, తర్వాత వెన్నంపల్లికి ఒక 15 టన్నులు, ఆ తర్వాత శ్రీరాంపూర్ కానీ, పెగడపల్లి కానీ, గంగారం కానీ, తర్వాత పందిళ్ళకు కూడా పెద్ద ఎత్తున శ్రీరాంపూర్ మండలం కొరకే ఒక 100 టన్నుల యూరియాను ఈ 3 రోజులలో కేటాయించడం జరుగుతుంది. దయచేసి రైతులందరూ కూడా కొద్దిగా ఓపికతోటి సమయాన్ని పాటించి యూరియా కొరకు ఇబ్బంది కాకుండా కొంత ఇబ్బంది అవుతూ ఉంది. కానీ ఇక రానున్న కాలంలో ఇబ్బంది కాదనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఏదైతే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు యూరియా పంపిణీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక అలసత్వంతో కొంత ఇబ్బంది చేసినటువంటి వాస్తవం అనేది పెద్దలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా చెప్తా ఉన్నారు. స్థానిక భగత్ నగర్లోని మల్లమ్మ మార్కెట్ పక్కన గల విశ్వనాథ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో కరీంనగర్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన గ్రాండ్ మాస్టర్ చెస్ కోచింగ్ క్యాంపు విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు, అకాడమీ డైరెక్టర్, ఏషియన్ బ్రాంచ్ మెడలిస్టు, ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్, కోచ్ అంతగిరి విశ్వనాథ్ ప్రసాద్, జిల్లా చదరంగ సమైక్య కోఆర్డినేటర్ అంతగిరి రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చెస్ క్యాంపుకి ప్రముఖ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు విచ్చేసినట్లు తెలిపారు. సుమారు వివిధ జిల్లాల నుంచి 25 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. మొత్తంగా 6 గంటల పాటు జరిగిన ఈ క్యాంపులో ఓపెనింగ్ థియరీ, మిడిల్ గేమ్ స్ట్రాటజీ, ఎండ్ గేమ్ థియరీ సంబంధించి క్లుప్తంగా క్రీడాకారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ గ్రాండ్ మాస్టర్ క్యాంపు ఏర్పాటు చేయడం పట్ల కరీంనగర్లోని క్రీడా విద్యార్థులు మరియు పేరెంట్స్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అందరూ కలిసి గ్రాండ్ మాస్టర్ని సాల్వతో సత్కరించడం జరిగిందని అకాడమీ కోచ్ కొప్పర్తి శివయ్య, చిట్టుమల్ల మారుతి, కనుకుంట్ల మధు పాల్గొన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో అల్లరిగా మాట్లాడుతూ తినటం, ఇంకా టైంపాస్ చేయటం కామన్. విద్యార్థుల అల్లరిని తగ్గించడం కోసం ఓ వినూత్న కార్యక్రమానికి అక్కడి ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు వారి ప్రవర్తనలో కూడా మార్పును తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ఉపాధ్యాయులు తీసుకొచ్చినటువంటి వినూత్న కార్యక్రమం ఏంటి? విద్యార్థులు వచ్చిన మార్పు ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి వినూత్న కార్యక్రమంపై ప్రత్యేక కథనం. అదేంటి ఏదో వినూత్న కార్యక్రమం అని విద్యార్థులతో రేడియో జాకీలు మాట్లాడినట్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అయితే మీరు విన్నది నిజమే. వాళ్ళు అక్కడి పాఠశాలలో రేడియో జాకీలే. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు అక్షయ్, నాతో ఉన్నది నిషిత. మీరు వింటున్నది వాయిస్ గ్రీన్ FM
674.26. ఏ నిషిత 1.1 నీకిది తెలుసా అంటూ అంతర్జాతీయ జాతీయ స్థానిక వర్తమాన వ్యవహారాలతో సంభాషణ సాగుతోంది. అయితే వీరు రేడియో జాకీలు కాదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు. నిత్యం భోజన విరామ సమయంలో ఈ బడిలో జరిగే FM రేడియో స్టేషన్ కార్యక్రమం ఇది. పాఠశాలలో చదువుతున్న 30 మంది వాక్చాతుర్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రోజుకు 2 విద్యార్థులు రేడియో జాకీలుగా 15 రోజుల్లో 30 మందికి అవకాశం వచ్చేలా ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఇక పాఠశాల పని దినాల్లో రోజుకు ఒక అంశంతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా వర్తమాన అంశాలతో పాటు క్రమశిక్షణ, పొడుపు కథలు, జోకులు, మధ్య మధ్యలో దేశభక్తి, పిల్లల పాటలు వినిపిస్తారు. మధ్య మధ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయుల పుట్టినరోజు శుభాకాంక్షలు, సాధించిన విజయాలు, ప్రిన్సిపల్, క్లాస్ టీచర్ల ప్రకటనలు వస్తుంటాయి. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ TGMS. హార్ట్లీ వెల్కమ్ టు 674.26 TGMS వాయిస్ జీ గ్రీన్ FM రేడియో స్టేషన్. మన స్వరం మన స్టైల్లో. నేను మీ సంధ్య ఫ్రమ్ 9th B. నేను తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుకుంటున్నాను. కోరెట్ స్కూల్లో ఎలా ఉంటుందో అంతకన్నా మంచి విద్య మాకు ఇక్కడ అందిస్తున్నారు. అలాగే మాకు ఇక్కడ కొత్తగా లంచ్ టైంలో FM రేడియో అనేది స్టార్ట్ చేశారు. ఈ ఆర్డర్ మా ప్రిన్సిపల్ సార్ ఇచ్చినా కానీ నరేంద్ర బాబు సార్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. మమ్మల్ని ఒక 30 మెంబర్స్ని ఒక టీం లాగా చేశారు. ఒక్కొక్క వీక్లో ఒక్కొక్కరికి ఒక 2 మెంబర్స్ని ఒక్కొక్క జోడీలాగా చేసి మాకు ఈ సెగ్మెంట్స్ ఇస్తున్నారు. మేము ఇది లంచ్ టైంలో చెప్తున్నాము. అందరూ ఇది వింటూ చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. మోటివేషన్ మండే, టాలెంట్ ట్యూస్డే, వెల్నెస్ వెనస్డే, థాట్ఫుల్ థర్స్డే, ఫన్నీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే అని ఇలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సెగ్మెంట్ని పెట్టి మాకు సార్ ఇస్తున్నారు. మేము ఇది చెప్పడం, ఇందులో మాకు ఆపర్చునిటీ కలగడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. FM రేడియో అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కనిపిస్తుంది, కానీ మాకు ఇక్కడ ధర్మారంలో కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్, ప్రిన్సిపల్ సార్కి, నరేంద్ర బాబు సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మేము ఇందులో చెప్పడం వల్ల ఇంకా ఎక్కడైనా మాట్లాడడానికి భయపడకుండా ఉంటాము. మాకు మాట్లాడడానికి భయంగా ఉండకుండా ఉంటుంది. ఇది పెట్టడం వల్ల మేము ఎక్కువ నాలెడ్జ్ కూడా మేము చెప్తూ గెయిన్ అవుతున్నాము. పాఠశాలలో 674 మంది విద్యార్థులు, 26 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. పాఠశాల చుట్టూ పచ్చని పంట పొలాలున్నాయి. అందుకే దీనికి వాయిస్ గ్రీన్ FM 67.26 స్టేషన్గా పేరు పెట్టామని ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. రసాయన శాస్త్రం టీచర్ నరేంద్ర బాబు పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఆవరణలో కూర్చొని భోజనాలు చేసే 45 నిమిషాల సమయాన్ని ఇలా వినియోగించుకుంటున్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ ధర్మారం, ఇందులో FM రేడియో అనేది కొత్తది స్టార్ట్ చేసిర్రు. ఇందులో చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా జాయ్ఫుల్గా అన్నీ చెప్తున్నారు. బర్త్డే విషెస్ కానీ, పొడుపు కథలు, ఫ్యాక్ట్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్, తెలియని విషయాలు అన్నీ చెప్తున్నారు. ఫస్ట్లో లంచ్ అనేటప్పుడే చాలా అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు, కానీ ఇది రావడం వల్ల అందరూ ఇప్పుడు ఇదే వింటున్నారు, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. మా టీచర్ వాళ్ళు కూడా చాలా ఫ్యాక్ట్స్ చెప్తున్నారు ఇందులో. దీనివల్ల మాకు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఇది పెట్టినందుకు మేము చాలా హ్యాపీగా లంచ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే నరేంద్ర బాబు సార్కి చాలా కంగ్రాచులేషన్. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మల్టీపర్పస్ పార్కులో వాల్టీ దాబా ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రజలకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఈ దాబా ఉపయోగపడాలని సూచనలు. పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఘనంగా జిల్లా స్థాయి చేతివ్రత పోటీలు. ఈ పోటీలలో పాల్గొన్న 500 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు చేతివ్రతకు పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలని కలెక్టర్ పిలుపు. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం.
ఓదేల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం మూసివేత. ఇవి ఇప్పటివరకు న్యూస్. నమస్తే.